తర్వాత ఉత్తర దేశము, తూర్పు దేశము, దక్షిణ దేశం 3 దేశాలు తిరిగారు. అయినను మనకు నా భార్య కోడలు కుదరలేదు. తర్వాత ఇంటికి రావచ్చు కదా భార్య ఎదురు కుదరలేదు కాబట్టి ఎక్కడ పోయానంటే భార్య అయ్యా లాస్తుడిగా ప్రవదేశం వెళ్ళావు. ప్రవదేశంలో పారుతుల బాగేట ఒడ్డుకెళ్ళారు. వెళ్ళి పారుతుల బాగేట ఒడ్డున గుడారం మంచి నువ్వు పంపించావు చూడు భీమరాడు. పంపించాను. పూర్తిగా అయిపోగా ఒరే తలారి ఆ పావుడు పోయి భీము బేడలు తేడా అంతే. మరి వాడేం చేశాడు? వాడు తెచ్చాడు పెద్ద గణకారి. పెద్ద గణకార్యమా? ఆ గణకార్యం మీద తొందరగా చెప్పండి. ఆ పావుడులో దేవతమ్మ పెరమని వస్తానగా అల్లమోరి కొన్నిట్లో స్నానం చేసి ఆ పావుడు పోయి దేవతని పొరపడి నారికేరం కొట్టి నమస్కరించాను భార్య. నీవా? మరి ఆ దేవత ఎవరు? భార్య దేవత అంటున్నావు కదా. అవును. దేవత కాదు, దైవం కాదు, ఇంకెవరు? ఆడదానికి దండ పెట్టాను. అభిమాన పాలయ్యాను, నవ్వులు పాలయ్యాను. ఈ అభిమాన పని ప్రాణం ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి. దీనికి ఏదైనా మనం పని చెబుతావా లేక నుతుకు సాగుంటావా? శివ 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 సస్తావా సిగ్గులే నీకు ఆ మాట పెడకి ఆడదనక దేవతనక పట్టపౌరులు తరబడి చెట్లు మానము ఈనమనిక నీకల మీదే వాడికల మీద కొడుకా కొడుకా ఏ అమ్మని దేవుతా భార్య జరిగిందేదో జరిగిపోయాలి. ఇంకా జరగవలసిన ఆలోచన చేసి చూడు రెడ్డి, నువ్వు సావద్దు, నువ్వు బ్రతకాలా, ఈ ఓలగుడంతా పరిపాలించాలా. నువ్వు ఒక రెడ్డిగా ఉండాలంటే ఇప్పుడు ఎలా ఉండవో అంత దర్జాగా ఉండాలంటే నేరుగా కొత్తూరు సావిడికి వెళ్ళు, కొలువు తీరు.